ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఈ తీర్మానంపై సభ్యులు మాట్లాడిన తర్వాత సీఎం చంద్రబాబు ప్రకటన చేస్తారు. శాసన మండలిలో కూడా గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెడతారు. ఇవాల్టి నుంచి మొదలయ్యే సమావేశాలను మొదటి రోజు సమావేశాలుగా గుర్తిస్తూ అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయి. ఇవాళ ఏపీ శాసనసభ, శాసన మండలి రెండూ సమావేశమవుతాయి. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రవేశపెడతారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంపై సభలో చర్చ జరుగుతుంది. అనంతరం గవర్నర్ ప్రసంగంపై సభలో ఓ ప్రకటన చేస్తారు సీఎం చంద్రబాబు. శాసన మండలిలో ఏపీఎంఆర్డీ సవరణ ఆర్డినెన్స్ను మంత్రి నారాయణ ప్రవేశపెడతారు. తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. శాసన మండలిలో కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సభ్యులు మాట్లాడతారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మరోవైపు ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది. తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు జగన్. అసెంబ్లీకి వెళ్లినా వెళ్లకపోయినా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ. ప్రజల పక్షాన మాట్లాడేది ప్రతిపక్షమేనన్నారు. అలాంటి హోదా తమకు ఇవ్వకుండా గొంతు నొక్కాలని చూస్తున్నారన్నారు బొత్స సత్యనారాయణ. ప్రజలు పడుతున్న కష్టాలను తెలియచెప్పేది, ప్రతిబింబించేది ప్రతిపక్షం. అలాంటి ప్రతిపక్షానికి దానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, హోదాన్ని ఇవ్వకుండా రాజ్యాంగాన్ని చేతితో తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని మరి ఇవాళ గవర్నర్ ప్రసంగంలో మేము అందరం కూడా డిమాండ్ చేస్తాం. ఇవాళ ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మాకు. ఎందుకంటే ఏ రకంగా ఆలోచన చేసుకున్నా సభలో ఉండి రెండే పక్షాలు, ఒకటి కూటమి అధికార పక్షం, కూటమి, రెండు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం. అయితే ఇవాటి నుంచి జరుగుతున్న సమావేశాలను మాత్రమే మొదటి రోజు సమావేశాలుగా అసెంబ్లీ రికార్డ్స్ లో చూపిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గవర్నర్ ప్రసంగానికి వచ్చినా కూడా మొదటి రోజు హాజరైనట్లు లెక్కలోకి రాదనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ వర్గాలు దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గవర్నర్ ప్రసంగించిన రోజు కేవలం సమావేశాలు ప్రారంభమైన రోజు అని, స్పీకర్ అధ్యక్షతన జరిగే సమావేశాలు ప్రారంభమైన రోజునే మొదటి రోజుగా గుర్తిస్తారనే చర్చ జరుగుతోంది. దీంతో జగన్ తన ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ ప్రసంగానికి రావడంతో మొదటి రోజు అధికారికంగా హాజరైనట్లా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.